శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12 దక్షిణ. సృష్టిలో వాస్తవానికి సర్వము భగవంతునిదే. మనకు సర్వము అయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు. ఆయన ప్రసాదించినదే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం. అందుకే బుద్ధిమాంద్యం వలన భక్తులు మనస్సు మార్చుకొని మొదట ఇవ్వదలచిన కంటే తక్కువ ఇచ్చినప్పుడు అతడు మోసం చేస్తున్నాడనేవారు సాయి. కొద్ది క్షణాలు కూడా మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రం చేయడం ఎంతో కష్టం. అటువంటప్పుడు సద్గురువెంత కృషి చేసి నిరంతరము సహజము అయిన ధ్యాననిష్టను సాధించి ఉండాలి. ఆ శక్తితోనే అనుక్షణము భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తూ పరమార్థాన్ని చేకూరుస్తున్నారో కదా. ఇది తెలిస్తే గాని ఆయనకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కాదు. సద్గురువు కోరేది అటువంటి అవగాహన, కృతజ్ఞత, ప్రేమలనే. కారణం వాటి ద్వారా మాత్రమే మనం తరించగలం. భక్తులు కోరేది అశాశ్వతమైన లౌకిక విషయాలే అయినా ఆయన వాటిని సమకూరుస్తూ మనస్సును ఆత్మజ్ఞానం వైపుకు నడిపిస్తారు. ఆ కృతజ్ఞతే దక్షిణ. ఒకసారి కుదిరిన ఆ భావం మరలా చెదరకుండా చూచుకోవడమే నిజమైన దక్షిణ. వారు నిరంతర తపస్సుతో కూడబెట్టిన తపశ్శక్తిని మనం వారి రక్షణలో పొందుతాము గనక మనం కూడా ఎంతో శ్రమించి ప్రీతితో కూడబెట్టుకున్న ధనంలో సాధ్యమైనంత దక్షిణగా సమర్పించడం ధర్మమని ఋషులు చెప్పారు. వారి నుండి మనం పొందే లౌకికమైన సహాయం మనకు మాత్రమే ఉపయోగం. మనం ఆయనకు అర్పించేది తిరిగి సకల జీవుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది కనుక దాని ఫలితం కోటి రెట్లుగా ఐహికంగానో పారమార్థికంగానో మనకే సంక్రమిస్తుంది. అందుకే తాము స్వీకరించిన దానికి తిరిగి 100 రెట్లుగా మేలు చేయవలసి ఉంటుందనేవారు బాబా. అధమపక్షంగా దక్షిణను దానంగా తలచినా ఆ దానాన్ని స్వీకరించే వారి ప్రాశస్త్యాన్ని బట్టి దాన ఫలముంటుందని శాస్త్రం. అలా సాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు, సత్పురుషులకే కాక సకల సృష్టికి, పరమాత్మకు చెందుతుంది. మన భావము, గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాశస్త్యం ఆధారపడుతుంది. సాయి అడిగిన దక్షిణ అదే. సాయి కొందరు భక్తుల వద్ద దక్షిణ అడిగి తీసుకునేవారు, కొందరిస్తే తీసుకునేవారు. కొందరితో తాము సాధువు కనుక ధనం స్వీకరించరాదని సౌమ్యంగా వద్దనేవారు. కొందరిచ్చే దక్షిణ కఠోరంగా నిరాకరించేవారు. దక్షిణ అడిగే రీతులు కూడా వేర్వేరుగా ఉండేవి. కొందరి వైపు మౌనంగా చేయి చాపేవారు. కొందరితో దక్షిణ కుక్షిణ ఏమైనా ఇస్తావా అనేవారు. ఎవరైనా ఇవ్వకున్నా ఏమీ అనేవారు కాదు. అబద్ధం చెబితే బయట పెట్టేవారు. అయిష్టంగా ఇచ్చినా ఆ పైకం అన్యాయార్జితమైన స్వీకరించేవారు కాదు. సాయి దక్షిణలో కొంత ధునికి అవసరమైన కట్టెలు కొనడానికి, మసీదులోనూ దేవాలయాలలోనూ దీపాలకు నూనె కొనడానికి ఖర్చు పెట్టేవారు. మిగిలిన పైకమంతా సాయంత్రం అయ్యేసరికి పేదలకు, సాధువులకు పంచేసేవారు. ఇదంతా తెలియని వారు సాయి భక్తుల వద్ద డబ్బు గుంజుతారని ప్రచారం చేసేవారు. భక్తులు ఆపత్ సమయాలలో దేవతలకు మొక్కుకొని కష్టాలు తొలగాక మర్చిపోతే బాబా వారి వద్ద ఆ పైకం స్వీకరించి రుణ విముక్తులను చేసేవారు. తరచూ ఆయన కోరే పైకం ఆధ్యాత్మిక సత్యాలను సూచించేదిగా ఉండేది. రఘువీర్ పురందరే వద్ద బాబా ఎప్పుడూ 2 రూపాయలు మాత్రమే దక్షిణ కోరేవారు. అతడొకసారి కారణం అడిగాడు. నాకు కావలసింది కాసులు కావు, నిష్ఠా సబూరి అన్నారు సాయి. బాబా, నేనా 2 ఎప్పుడో సమర్పించానే అన్నాడతడు. నీవు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నీవు నన్ను దృఢంగా అంటిపెట్టుకుని ఉంటే నేను నీ వెంటే ఉంటాను అన్నారు.
బ్రహ్మ సత్యమన్నారు కనుక సత్యానికి దూరమైనవాడు పరబ్రహ్మ స్వరూపానికి దూరమే కదా. బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యం ఎందుకు అవసరమవుతుంది? ఒకసారి నార్కే ఉద్యోగం లేనప్పుడు షిరిడీలో 1 సంవత్సరం ఉన్నాడు. అప్పుడు సాయి అతనిని ప్రతిసారి 15 రూపాయలు అడగనారంభించారు. ఒకసారి అతడు, సాయి, నాకు ఉద్యోగం లేదు, సరైన దుస్తులు కూడా లేవు, నేను రోజూ మీకు 15 రూపాయలు ఎలా సమర్పించగలను అన్నాడు. నీ పరిస్థితి తెలుసు, నీవు చదువుతున్న యోగ వాసిష్టంలోని బోధ నీ మనసులో నాటుకోవాలి. ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగుడవై ఉండాలని నా భావం అన్నారు. గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలా కాకుంటే అది మిథ్యాభక్తే. దహను నివాసి ఉద్దవేస్ జ్ఞానేశ్వరి పారాయణ చేశాడు గాని అతడికేమీ అర్థం కాలేదు. బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణ చేయదలచలేదు. తర్వాత అతడు షిరిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతనిని రోజు 11 రూపాయలు అడిగేవారు. అతడు వరుసగా 10 రోజులు ఇచ్చాడు. తర్వాత రోజు, బాబా, నాలోని 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు మీకెప్పుడో సమర్పించాను అన్నాడు. అవి సమర్పించడానికి నీవెవరు? అవెప్పుడో నా పరమైనాయి అని బాపూసాహెబ్ జోగ్ వద్ద నుండి ఏకనాథ భాగవతం తెప్పించి అందులో 11వ అధ్యాయం తెరిచి అది జాగ్రత్తగా చదవమన్నారు. ఆత్మసమర్పణ చేశాక నేను సమర్పించాను అనడం ఎలా సాధ్యం? అలా అంటే అవి తనవేనన్న భావం ఉన్నట్లే కదా. దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతంలో ఆత్మ సమర్పణ గూర్చిన శ్లోకం చదువుతున్నాడు. సాయి అప్పుడే అతని నుండి 16.5 రూపాయలు తీసుకురమ్మని బూటీని పంపారు. బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమనేనని దీక్షిత్కు తోచింది. అంతకుముందు తాను లెక్కించిన తత్వాలు ఇవి: త్రికరణాలు 3, ఇంద్రియాలు 10, బుద్ధి 1, అహంకారం 1, తన ప్రకృతి 1/2, మొత్తం 15.5. సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరొకసారి చదివాడు. ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు. మొత్తం 16.5. అదే సాయి కోరారు. ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథము చదువుతున్నాడు. అందులో బ్రహ్మమే సత్యమని, నామరూపాలతో గోచరించే జగత్తు మిథ్యయని చెప్పియున్నది. అందుకు నగలు జగత్తుకు, బంగారం బ్రహ్మానికి పోలికగా చెప్పియున్నది. బ్రహ్మం సత్యమైతే దాని రూపమైన జగత్తు మిథ్య ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతను సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని 100 రూపాయలు దక్షిణ పంపమని కబురు చేశారు సాయి. వెంటనే అతనికి ఇలా స్ఫురించింది: వేదాంతం ఈ జగత్తు లేదనదు. జగత్తనే నామరూపాలు నశిస్తాయని, వాటికి ఆధారమైనది నిత్యమని చెబుతుంది. బాబా కోరిన 100లో 1 లేకపోతే సున్నాలకు ఉనికి లేనట్లే నిత్యమైన సద్వస్తువుకు అన్యంగా రూపాలుండవని 1 సున్నా, పేర్లుండవని మరొక సున్నా తెలుపుతున్నాయి. నిత్య వస్తువును 1 సూచిస్తున్నది. ఒకరోజు రేగే తన జేబులో 100 రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు. సాయి అతని వద్ద 40, తర్వాత 40, ఆ తర్వాత 20 రూపాయలు దక్షిణ తీసుకొని మరలా 40 రూపాయలు అడిగారు. ఆయన వద్ద పైకం లేదంటే శ్యామా వద్దకు పంపారు. అతడిలా అన్నాడు: ఆయన కోరేది డబ్బు కాదు, నీ మనస్సు, బుద్ధి, కాలము, ఆత్మలనే అని. సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు. అతడు నీ దగ్గర ధనం లేదని, యాచించడం అగౌరవం అనుకోరాదని సాయి బోధించారు అన్నాడు. తర్వాత బాబా అతన్ని చందోర్కర్ వద్దకు పంపాడు. అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవడం బాధాకరమే, అందుకే సగం పైకం కోపర్గాంలో ఉంచి నా వద్దనున్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు. ఆ విషయం చెప్పగానే
సాయి అతనిని పిలిపించి మొదట 40 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, ఆ తర్వాత 20 రూపాయలు తీసుకున్నారు. అతడు కోపర్గాం నుంచి పైకం తెప్పించుకునేలోగానే మరలా దక్షిణ కోరారు సాయి. నానాసాహెబ్ చిన్నబుచ్చుకున్నాడు. భక్తి ప్రధానం కానీ యుక్తి కాదని సాయి అతనికి తెలిపారు. ఒకప్పుడు తార్కాడ్ భార్యను 6 రూపాయలు కోరారు బాబా. అది విని ఆయన కోరినది అరిషడ్వర్గాలు విడవమని అన్నాడు తార్కాడ్. ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు. తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూసుకో అన్నారు. అలా భావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు. సాయి బీవీ దేవ్ వద్ద దక్షిణగా 4 నవర్లు తీసుకొని కూడా 4 ఇచ్చినా బాబాకు చెందినది ఒక్కటే అన్నారు. భక్తుడెన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతునికి అర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే, ఒక్కసారే. ఒకప్పుడు మరికొంతమందితో పాటు రఘు అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించారు. అతడు వ్రాసుకున్న అప్పీలు మెమో చూచి చందోర్కర్, దీక్షిత్ మొదలగున వారు కేసు చాలా బలంగా ఉన్నదని, లాభం లేదని చెప్పారు. అప్పుడు సాయి అతనిని ధూమల్ వద్దకు పంపారు. నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలం సాయి ఆదేశంగా మాత్రమే ధూమల్ అహ్మద్నగర్ మెజిస్ట్రేట్తో మాట్లాడాడు. నాటి రాత్రి రఘుకు కలలో సాయి కనపడి, రేపు మీరంతా విడుదలవుతారు, ఏడవకండి అని చెప్పారు. ఆశ్చర్యం! క్రింది కోర్టులోని రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో అప్పీలు గాని విచారణ గాని జరగకనే అది కేవలం గ్రామ తగాదాల వలన ఆరోపించబడిన నేరమని నిర్ణయించి మెజిస్ట్రేటు వారందరినీ విడుదల చేశాడు. ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వం. రఘు 300 రూపాయలు ఫీజుగా ధూమల్కు చెల్లించాడు. వెంటనే ధూమల్ షిరిడీ వెళ్ళాడు. సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకొని రఘు విడుదలైంది కేవలం తమ కృప వల్లనేనని సూచించారు. అలానే సాయి అతన్ని ఒకసారి 50 రూపాయలు దక్షిణ అడిగారు. అతని వద్ద పైకం లేదంటే సాఠేని అడిగి తెమ్మన్నారు. అంతకుముందు సాఠే తన పెన్షన్ 50 రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. సాఠే సంతోషంగా 50 రూపాయలు ధూమల్కిచ్చాడు. ఆ రోజునే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది. భక్తుల బాధలు తొలగించడానికి కూడా బాబా దక్షిణ అడిగేవారు. ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసరు తన వద్ద పైకం లేదన్నాడు. నీ పర్సులో 50 రూపాయలున్నాయి అన్నారు బాబా. అతడు ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు. ఆయన కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది నీకు అవసరమవుతుంది అన్నారు. త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవడానికి ఆ పైకం ఖర్చయింది. కష్టాలు తీరాక అతడు ఆ మొత్తం సాయికి దక్షిణగా సమర్పించాడు. అతడు ఆ పని ముందే చేసి ఉంటే చిక్కులే వచ్చేవిగావు. ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని 2 రూపాయలు వేరుగా జేబులో పెట్టుకున్నాడు గాని తర్వాత ఆయనకు 1 రూపాయి మాత్రం ఇచ్చాడు. సాయి నవ్వుతూ, ఎంత మోసం! మొదట ఈ ఫకీరుకని 2 రూపాయలు జేబులో పెట్టుకొని కూడా 1 రూపాయి మాత్రం ఇస్తారు. చాలినంత డబ్బు వేరే జేబులో ఉన్నది కదా అన్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. సాయి కోరే దక్షిణ ఒక్కొక్కప్పుడు భవిష్యత్తును నిగూఢంగా సూచించేది. 5 గదులతో భవనం నిర్మించదలచి సాయిని దర్శించాడు దేవ్. అప్పుడు బాబా నేల మీద 25 గీతలు గీస్తూ గదికొక రూపాయి చొప్పున 25 రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు. అతడు సమర్పించాడు. ఆశ్చర్యం! అది 25 గదుల భవనమైంది. అలానే 1912లో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి 10 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. ఆ రోజు నుంచే అతని నెల జీతం 10 రూపాయలు పెంచినట్టు 6 నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది. నాచ్నే శంకర్రావు నమస్కరించగానే బాబా 15 రూపాయలు దక్షిణ కోరారు. అతడు తన వద్ద డబ్బు లేదన్నాడు. వెంటనే సాయి 30 రూపాయలు ఇవ్వమన్నారు. అతడు తిరిగి అదే బదులు చెప్పాడు.
సాయి 64 రూపాయలు కావాలన్నారు. వెంటనే అతడు, బాబా, మేము పేదవాళ్లము, అంత ఇవ్వలేము అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసి ఇవ్వమన్నారు. ఆయన భావమేమో వారికి తెలియలేదు. తర్వాత 1916లో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం చేకూరాలని సప్తాహం అన్నదానాల కోసం నాచ్నే శంకర్రావు కూడా వసూళ్లు చేశారు. వారు సేకరించి పంపినది సరిగ్గా 64 రూపాయలు. సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ స్వీకరించేవారు. ఉంపుడు కత్తె నుంచుకొని సుఖరోగాలతో బాధపడేవాడొకడు షిరిడీ చేరి బాబాకు 50 రూపాయలు ఇవ్వబోయాడు. సాయి కోపంతో, నీ డబ్బు నాకొద్దు, నీవొకటి నుంచుకున్నావు కదా, ఆమెకివ్వు అన్నారు. అతడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దక్షిణ విషయమై సాయి, నేనెవరి నుండైనా 1 రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగివ్వవలసి ఉంటుంది. నేనెప్పుడు ఏదీ ఊరికే తీసుకోను, ఆ ఫకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి. కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇది వరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. అది భగవంతుడిచ్చినదే కనుక భగవంతునికి ఇవ్వడం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నేను మాత్రం చేసేదేమిటి, 1 స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను అన్నారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12 దక్షిణ సంపూర్ణం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13 సాయి సాంప్రదాయము. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం. సృష్టి మానవుల తత్వమెరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి, క్షయము, పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకొనడం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి యుగంలో వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించడానికి బాబా అవతరించారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదుల వలనే ఆయన మనకు ధర్మం తెలిపారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు, కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది. మొదట కొంతసేపు సాయి పట్టించుకోలేదు, కానీ చివరికి ఒక కాగితపు పొట్లమిచ్చి, దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. అతడు తన ఊరికి బయలుదేరాడు. పోను పోను కుతూహలం ఎక్కువై చివరికొక కాలువ గట్టు చేరి ఆ పొట్లం విప్పి చూచాడు. అందులో పొట్టేలు మాంసం ఉన్నది. వెంటనే దానిని కాలువలో పారేశాడు. నీటికి తగలగానే ఆ మాంసం బంగారంగా మారి చూస్తుండగా మునిగిపోయింది. అతడు నిరాశగా తన పైపంచ ఆ కాలువలో పిండుకున్నాడు. అప్పుడందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది. సద్గురువు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు. నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది. మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనస్సు పోతుంది కనుక వ్యర్థమే కాక అనర్థం కూడా. అందుకే సాయి తన భక్తులను ఉపవసించనిచ్చేవారు కాదు. ఒకరోజు దాదా కేల్కర్తో ఆయన, ఇప్పుడు సిమోగా పండుగలు కదా, బిడ్డలను ఉపవసించనివ్వము అన్నారు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే షిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీదు చేరింది. అప్పుడు సాయి నెమ్మదిగా, ఈ ఉపవాసము తపవాసము ఎందుకు? దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోళీలు చేసి మనం తినాలి,
దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు. సరిగ్గా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయింది. ఇంట్లో వంట చేసేవారెవరూ లేరు కనుక శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది. నిజానికి ఆమె మొదట షిరిడీ వెళ్ళి సాయి సన్నిధిలో 3 రోజులు ఉపవసించాలనుకున్నదట. ఒకసారి దీక్షిత్ యావజ్జీవితము రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాయి, రాత్రి భోజనానికి ఏమి చేయిస్తావు అన్నారు. మీరు ఏది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్. మామూలే, రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను అన్నారు బాబా. బాబా, ఈరోజు అలానే చేస్తాను, రేపటి నుంచి నేను రాత్రి భోజనం చేయను అన్నాడు దీక్షిత్. బాబా అప్పుడేమీ మాట్లాడలేదు, కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్. ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినప్పుడు బల్వంతనాథ్ నేను వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా. ఆ రోజు ఏకాదశి. సాటి భక్తులిద్దరూ ఉపవసిస్తూ ఉంటే తాను తినడం బాగుండదని అతడు ఆ రోజు భోజనం చేయనన్నాడు. నిజానికి అతడు ఎన్నడూ ఉపవసించడు. బాబా అతని సహచరులను చూపి, వీరు పిచ్చివాళ్ళు, నీవైనా వాడాకి పోయి భోజనం చేసిరా అన్నారు. వంటవాడు చికాకుపడి, ఆరతి అయితే గాని భోజనం పెట్టనన్నాడు. నాచ్నే మసీదుకు రాగానే, భోజనం చేశావా అన్నారు బాబా. అతడు జరిగినది చెప్పక, ఆరతి అయ్యాక తింటానన్నాడు. బాబా పట్టుదలగా, భోజనమయ్యాకనే ఆరతి జరుగుతుంది అన్నారు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తర్వాత నాశనే చేత తాంబూలం తినిపించారు బాబా. శ్యామ తరచుగా ద్వారకలో 50 కోట్ల మంది యాదవులు ఉండేవారని, రామునికి యుద్ధంలో సహాయంగా 1 కోటి మంది వానరులు ఒక చోట చేరారని వ్రాశారు. అది నిజమేనా అని అడిగితే సాయి, నిజమే, రాముడు కృష్ణుడు అవతరించింది కూడా నిజమే, వారంతా చీమల పుట్టల్లా ఒకరిపైనొకరు చేరారు అన్నారు. అతడు చూచినట్లే చెబుతున్నారే అంటే ఆయన, అవును చూచాను, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకన్నీ గుర్తున్నాయి, నీకు లేవు. ఇప్పుడెలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు. మరొకసారి ఇతడే బ్రహ్మలోకము మొదలగునవి ఉంటే తనకు చూపమని పట్టుబట్టాడు. భగవంతుని ముందు అవి అల్పాలని, అశాశ్వతములని, వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు. బాబా అతనిని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయా లోకాలు కనిపిస్తూ ఉంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి చూపి, మనం కోరవలసినది వీటికి అతీతమైనది అన్నారు. నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908లో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు. తర్వాత అతనొక సాధువును అడిగితే అది అతని సద్గురునామమని చెప్పాడు. తర్వాత అతడు షిరిడీ వచ్చినప్పుడు సాయి అతనిని చూస్తూనే జై సచ్చిదానంద అన్నారు. అతను ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురువు వీరేనేమో అనుకున్నాడు. కానీ వారు వైష్ణవులు, సాయి ముస్లిం కదా అని శంకించాడు. ఒకరోజు సాయి, మేమే సర్వత్రా సంచరిస్తున్నాం, బొంబాయి, పూణే, నాగపూర్ మొదలగున ప్రదేశాలన్నీ రామమయమే, తెలిసిందా మిత్రమా, నీవు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు. మరురోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెళ్ళుబికి వెంటనే 2 పాటలు వ్రాశాడు. కానీ ఆపై ఒక్కటి కూడా నడవలేదు. వాటిని సమర్పించగానే సాయి అతనినే పాడి వినిపించమన్నారు. అతడు పాడాక అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్లీ స్ఫూర్తి కలిగి మరి 3 పాటలు వ్రాసి ఆయనకు వినిపించాడు. అవే మొదటి షిరిడీ హారతులు. సాయి ఇలా కోరి తమ తపశ్శక్తి ధారపోసి వ్రాయించుకొని దక్షిణగా తీసుకున్నవి. తర్వాత దాసగను, మాధవులు మరికొన్ని పాటలు చేర్చి నేటి షిరిడీ హారతులు కూర్చారు. అందుకే
భావమెరిగి వాటిని పాడుకొనడం ఎంతో శ్రేయస్కరం. మన శాస్త్రాలను బాబా చక్కగా వివరించారు. శ్రోత్రియుడు నానా చందోర్కర్ తనకు భోజన సమయంలో తరచుగా అతిథులు దొరకడం లేదన్నాడు. బాబా అన్నారు, నానా, శాస్త్రాల్లో పొరపాటు ఏమీ లేదు. వాటిని నీవే సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతిథి అంటే మానవుడే కాదు, భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథే. క్రిమికీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తించడం లేదు. కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిరా. ఏ ప్రాణిని పిలువవద్దు, తరుమవద్దు. ఏ ప్రాణి వచ్చిందన్నది పట్టించుకోవద్దు. అలా చేస్తే లక్షలాది అతిథులను ఆదరించినట్లే. ఏ విషయంలో అయినా కొంతవరకు జాగ్రత్త అవసరమే, సహజమే. కానీ సర్వానికి కర్త భగవంతుడేనని, సద్గురు అనుగ్రహాన్ని మించినది ఏదీ లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు. అది పిరికితనంగా, మూఢనమ్మకంగా మారకూడదు. ఒకప్పుడు షిరిడీ పరిసరాల్లో కలరా వ్యాపించింది. పక్క గ్రామాలతో సంబంధం లేకుండా ఆ గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. మంచిదే. కానీ ఊరిలోకి కట్టెల బండి ప్రవేశించడం అశుభమని నమ్మి నిషేధించి దాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా ప్రకటించారు. ఇంతలో ఆ ఊరు సమీపించిన కట్టెల బండిని సాయియే పిలిచి మసీదులో ధునికి కట్టెలు వేయించారు. ఎవరూ ఆయనకు ఎదురు చెప్పలేదు. ధర్మం ఉల్లంఘించమని సద్గురువు ఎన్నడూ చెప్పడు. మనకు ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు. శాస్త్రవాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రము, ఆధ్యాత్మ విద్య చెబుతాయి. కారణం, ధర్మాలన్నీ సద్గురు కృపను ప్రసాదించేవే. అయితే ఆయన యందు దృఢ విశ్వాసమున్న వారికే ఉత్తమ ఫలితం లభిస్తుంది. సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తమను కరుణించలేదని భక్తులు వాపోతారు. అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటిదో వారికి నిరూపిస్తుంటారు. ఒకరోజు ఒక కృషించిన ముసలిమేక మసీదులోకి వచ్చింది. బడే బాబాను పిలిచి, నీవు ఆ మేకను ఒక్క దెబ్బతో నరుకు అన్నారు సాయి. అది తన వల్ల కాదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బడే బాబా. శ్యామాను పిలిచి రాధాకృష్ణ ఆయి వద్ద నుంచి కత్తి తెచ్చి ఆ మేకను నరకమన్నారు సాయి. ఆమె మొదట తెలియక కత్తి పంపింది గాని ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకున్నది. శ్యామ కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు. సాయి అలానే దీక్షిత్ను ఆజ్ఞాపించారు. అతడు కత్తి తెచ్చాడు. కానీ సాయి కేవలం తన భక్తిని పరీక్షిస్తున్నారని తలచి వెనకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు. సరిగ్గా అతడు నరకబోయే సమయానికి వారించి దానిని విడిచిపెట్టు, నేనే చంపుతాను, కానీ మసీదులో కాదు అన్నారు సాయి. ఆ మేక కొన్ని అడుగులు బయటకు నడిచి చచ్చి క్రింద పడింది. దాదా కేల్కర్ ఆచారపరుడు. ఒకప్పుడు అతనికి పైకమిచ్చి మాంసము తెమ్మన్నారు బాబా. ఆ సద్బ్రాహ్మణుడు నిస్సంకోచంగా బయలుదేరాడు. అప్పుడు సాయి అతనిని వారించి మరెవ్వరినైనా పంపమన్నారు. తర్వాత అసలు మాంసమే అవసరం లేదన్నారు. మరొకప్పుడు ఆయన వంట చేస్తూ అతనిని పిలిచి మాంసప్పలా ఎలా ఉన్నదో చూడు అన్నారు. అతడు చూడకుండానే బాగానే ఉన్నది అన్నాడు. చూడకుండానే బాగుందంటావేం, మూత తీసి చూడు అంటూ సాయి అతని చేతిని గుండిగలోనికి తోసి గరిటతో కొంచెం పళ్ళెంలో వెయ్యి, ఆచారం గురించి భయపడకు అని అతనిని ప్రేమగా గిల్లారు. ఇటువంటి విషయాలలో సాయి ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు. ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే షిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక ఫలించింది. అతడు షిరిడీ చేరి మిఠాయి పంచడానికి బాబా అనుమతి కోరాడు. ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు. అతడు నివ్వెరపోయి, నేను ముస్లింని కదా, అదెలా సాధ్యం అన్నాడు. బాబా నవ్వుతూ, ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాను ఓడించాడు అని ఉగ్రులై, ఏం ముస్లింవిరా నువ్వు, ఆలయంలో మిఠాయి పంచుపో అని గద్దించారు. సర్వగతుడైన భగవంతునిపై
భక్తికి మతభేదం ఆటంకం కాదని వారి భావం. అతడు బాబా ఆజ్ఞను పాటించాడు. నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము, గంటలు మొదలగునవి ఉంచడం గురించి బాబాతో, ఇది ముస్లింలైనా మీకు తగదు, అల్లా మిమ్ము సహించడు అన్నారు. సాయి ఉగ్రులై, నీవు అసలు ముస్లింవేనా? నీకు నమాజ్, షరియత్, ఖురాన్లు తెలుసా? ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టించబడ్డారా? తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా? వారి చావు పుట్టుకలు, ఆకలి దప్పుల్లో ఏమైనా భేదమున్నదా? అసలైన ఇస్లాం నాకు తెలుసు, భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నారు. ఆ ఖాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచార్లు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరాడు. అతనిని 3-4 రోజులు తమ దగ్గరుంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా. ధర్మాచరణ, భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతుంది. సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు. భక్తుల ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక్క మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనమద్దేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు. మరో రోజు నుండి అతడు సాయిని అలానే అలంకరించసాగాడు. అతనిని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు. వారిలో కొందరు సంగమనేరులోని ఖాజీతో సంప్రదించి సాయి ముఖాన చందనమద్దిన వారిని దండించదలచారు. ముహిద్దీన్ తంబూలి ఆ విషయం మహల్సాపతికి చెప్పాడు. మరో రోజు అతడు మసీదు ముంగిట నుంచే సాయిని పూజిస్తున్నాడు. సాయి అతనిని లోపలకొచ్చి, నా ముఖాన చందనమద్దు, ఎవరడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు. ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం, లజ్జాకరం. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరం. ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప మీద కొట్టి, నీ అబ్బను మార్చుకున్నావట్రా అన్నారు. హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలచాడు ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్ళి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ, మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. సాయి శాంతంగా, ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే. వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుంది అన్నారు. అతడు నివ్వెరపోయి ఆ సంకల్పము విడిచాడు. కానీ మరొక పఠాను అందుకు కూడా సిద్ధమయ్యాడు. ఒకరోజు సాయి మసీదులో అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇతడు చేతిలో దుడ్డుకర్ర తీసుకొని వెనుక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతని చేయి తాకారు. అదేమి చిత్రమో, అతడి బలమంతా పోయి కుప్పకూలాడు. నాటితో అతడా సంకల్పం విడిచాడు. ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలచి బాబా లిండీకి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండలలో తాను త్రాగిన నీళ్లు కలిపాడు. ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. హిందూ భక్తులకు వలె పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి. ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన ఒక ముస్లిం హాజీ సిద్దిక్ సాల్కే షిరిడీ వచ్చాడు. అతనిని చూస్తూనే బాబా ఉగ్రులై 2 నెలల వరకు అతనిని మసీదులో ప్రవేశించనీయలేదు. ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ బార్వే బావి దగ్గరకు సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు బాబా. హాజీని అడిగితే అతడు వస్తానన్నాడు. అది విని సాయి 4 వాయిదాలలో 40,000 చెల్లిస్తాడా అన్నారు. శ్యామ అడిగి వచ్చి అతడు 40 లక్షలైనా ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పాడు. ఈసారి ఆయన
మేమొక మేకను కోస్తాము, అతడికి తల, పిరుదులు, వృషణాలు ఏది కావాలో కనుక్కో అన్నారు. బాబాగారి మట్టి కుండలోని చిన్న రొట్టె ముక్క చాలు అని కబురు చేశాడు హాజీ. అది విన్న సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయటపడవేసి కఫ్నీ చేతులు పైకి మడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకొచ్చి, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? మక్కాయాత్ర చేశానని గర్వమా? ఖురాన్ అలా చెప్పిందా? అంతా చేసి నీవు నన్నెరగవు అన్నారు. హాజీ భయంతో వణికిపోయాడు. బాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో పండ్లు కొని హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చారు. నాటి నుండి అతడు మసీదు ప్రవేశించడానికి సాయి అనుమతించారు. ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు ధర్మార్థ కామాలు. హాజీ కోరినది సాయి నిత్యం అనుభవించే మోక్షం. సాయి పాత్రలోని చిన్న రొట్టె ముక్క కోరడంలో హాజీ గురుచిష్టం కోరాడు. సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన, 40,000 అంతఃకరణ చతుష్టయం. కానీ అవి మొదట తాను హాజీననే గర్వంలో చిక్కుకున్నాయి. అతడు తమను శరణు పొందాకనే సాయి కోపంతో అతని గర్వం అణచడం సరి అయిన గురువుల పద్ధతి. అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించారు. ఇలానే హిందువులను కూడా సంస్కరించారు సాయి. బల్వంత్ నాచ్నే 1915లో ఒకనాటి రాత్రి 8 గంటలకు సాయిని దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు. దేవపూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలను ఆశ్రయించు అన్నారు సాయి. అతనికేమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవపూర్లో కొన్ని విగ్రహాలను పూజించేవారని అతని తండ్రి చెప్పాడు. 5 తరాలకు ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తమ 70వ ఏట సంతానం కోసం ఏకనాథుని శిష్యుడైన బాబా భాగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వరంలో దర్శించాడు. ఆయన ఆశీస్సులతో కలిగిన పసిబిడ్డను దేవపూర్ తీసుకువెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతి చేతిలో పెట్టారు భాగవత్. వంశం నిలబడితే ఆ వంశస్థులు భాగవత్ వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకుడు మొక్కుకున్నాడు. ఇదంతా సాయికి తెలియడమే ఆశ్చర్యం. అయినా చాలా సంవత్సరాలకు నాచ్నే 1927లో నాను మహారాజ్ అనే 15 సంవత్సరాల మహాత్ముని దర్శించాడు. ఆయన దేవపూర్ వెళ్ళావా అన్నారు. నాచ్నే ఆశ్చర్యపోయి, ఆ గురువంశంలో నాకంటే పెద్దలెవరూ లేరని వెళ్ళలేదు అన్నాడు. అయితేనేం, నా గురువు శ్రీదోయి పోడే నాకంటే చిన్నవారు, నీ గురువు పేరు భాగవత్ అన్నారా మహాత్ముడు. నాచ్నే త్వరలో దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాడు. సంవత్సరం తరువాత నాను మహారాజ్ బొంబాయికి వస్తున్నారని తెలిసి స్టేషన్కు వెళ్ళాడు నాచ్నే. నాను మహారాజ్ అతనికి తమ గురువైన 8 సంవత్సరాల శ్రీపాదదోయిపోడే గారిని చూపారు. తర్వాత ఈ శ్రీపాదులు కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారట. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13 సాయి సాంప్రదాయం సంపూర్ణం.